దక్షిణాదిలో ఇప్పుడు అసలు సిసలు స్టార్ హీరోయిన్ ఎవరంటే ఎవరైనా ముందుగా నయనతార పేరే చెబుతున్నారు. ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్లు తీసుకుంటున్న నయనతార సినిమాల ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోందని సినీ జనం చర్చించుకుంటున్నారు. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్న నయనతారకు రీసెంట్ గా ఒక బంపర్ ఆఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. 1000 కోట్లతో నిర్మించబోయే మహాభారతం సినిమాలో ద్రౌపది పాత్ర నయనతారకు దక్కబోతుందట. ఇందుకు సంబంధించి దర్శక నిర్మాతలు నయనతారను కలిసి ఆమెతో చర్చలు కూడా జరిపారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ద్రౌపదిగా నటించేందుకు నయనతార ఒప్పుకుందా లేదా అనే విషయంలో మాత్రం ఎవరికీ అంతగా క్లారిటీ లేదు. దక్షిణాదిలోని ప్రముఖ హీరోలతో పాటు బాలీవుడ్ స్టార్స్ ని కూడా కలుపుకొని మహాభారతం సినిమా తీయాలని భావిస్తున్న దుబాయ్ కి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ సినిమాలో కీలకంగా భావించే ద్రౌపది పాత్రకు నయన అయితేనే న్యాయం చేస్తుందని భావిస్తున్నాడట.